వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం సమావేశ భవనంలో మొబైల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజలు వివిధ బాధితులు దాదాపు మధ్యతరగతి కుటుంబీకులు బీదవారు ఎంతగానో కష్టపడి కొనుక్కుని వివిధ రూపాల్లో పోగొట్టుకున్న దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను తిరిగి సంపాదించడం కోసం జిల్లా ఎస్పీ శ్రీమతి సునీతా రెడ్డి ఐపీఎస్ ప్రత్యేక చొరవతో వనపర్తి సిపిఎస్ సిఐ పవర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలోని కొత్తకోట, వనపర్తి, ఆత్మకూరు 3 సర్కిళ్ల నుంచి 10 మంది అధికారుల సిబ్బందితో కలిసి 3 ప్రత్యేక రికవరీ బృందాలను ఏర్పాటు చేసి తప్పనిసరి. ఎందుకంటే సిఐఆర్ పోర్టల్లో మీరు ఎప్పుడైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే కనుక కంపల్సరీ ఆ ఇన్వాయిస్ని కూడా మనము ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. దాంట్లో IMEI నెంబర్ కూడా ఉంటుంది. సో అందుకని మీరు ఒకవేళ సెకండ్ హ్యాండ్లో కొన్నప్పటికీ కూడా మీరు కంపల్సరీగా దాని యొక్క ఇన్వాయిస్ అనేది మీరు దగ్గర పెట్టుకోండి. అంతేకాకుండా చాలా వరకు మనం ఎన్నిసార్లు అప్పీల్ చేసినప్పటికీ కూడా మొబైల్ ఫోన్కి చాలా వీక్ పాస్వర్డ్స్ అనేది పెట్టుకుంటున్నారు. సో స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ టార్గెట్ ఏదైతే వీక్ పాస్వర్డ్స్ ఉంటాయో దాన్ని ఇమ్మీడియట్గా బ్రేక్ చేసేసి ఇమ్మీడియట్గా గూగుల్ పే అండ్ ఫోన్పేకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ చేయడం ద్వారా ఆర్థికంగా కూడా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. అండ్ మీ యొక్క వివరాలు కూడా అలాగే ఎక్కడైతే దొంగిలించబడినా సరే కూడా అలాగే అవి లాస్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఇమ్మీడియట్గా సిఐఆర్ పోర్టల్లో మీరు ఇన్ఫర్మేషన్ని మీరు అందులో ఎంటర్ చేయవలసిన అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఇమ్మీడియట్గా 24 అవర్స్లో బ్లాక్ అనేది జరుగుతుంది. సో ఈ టీంలో చాలామంది CCS అశోక్తో పాటుగా దొంగతనం అయితే కనుక కేసు అవుతుంది. కొంతమంది తెలిసి తెలియక దొంగిలించిన వాడు ఏం చేస్తాడంటే దాన్ని అమ్మేయడం జరుగుతుంది. అమ్మినప్పుడు సెకండ్ హ్యాండ్ లాగా దాన్ని కొనుక్కోవడం జరుగుతుంది. సో వాళ్ళ మీద కేసులు కావు. చోరీ చేసిన వాళ్ళ మీద కేసులు అవుతాయి. 2 కేసెస్ ఉన్నాయా? 2 కేసెస్ ఇప్పటివరకు ఐడెంటిఫై చేసినాం. చాలా వరకు బాధితులు ఇందులో ఎవరైతే మనకి ఫోన్స్ వచ్చాయో చాలామంది స్టోర్స్లో కొనుక్కున్నారు. సెకండ్ హ్యాండ్లో తక్కువగా దొరుకుతుంది కదా, సో అలా కొనుక్కుంటున్నారు అన్నట్టు. అందుకని నేను అంటున్నాను, ఇప్పుడు సెకండ్ హ్యాండ్లో కూడా ఎవరైనా కొనుక్కున్నట్లయితే మీరు కంపల్సరీ ఇన్వాయిస్ తీసుకోవాలి. అప్పుడు మీకు తెలుస్తుంది అది స్టోలెన్ ఫోనా లేదా అనేది తెలుస్తుంది.